చక్కెరపార తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక హాఫ్ కప్పు పంచదార, ఒక హాఫ్ కప్పు వాటర్ కానీ లేదంటే పాలు కానీ వేసుకొని పంచదార కరిగించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఇదంతా ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల మైదా వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఏదైనా తక్కువ పడితే కొంచెం పిండి అనేది కలుపుకోవాలండి. వేసి చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలండి పిండి అనేది. ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. పొడి పిండి వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా ఒత్తుకొని చాకుతో కానీ కట్టర్తో కానీ ఇలా కట్ చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక సైడ్ వేగాక రెండో వైపుకి తిప్పుకొని వేయించుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.